హైదరాబాద్ బిఎన్ రెడ్డి కాలనీలోని అరుణ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యాక్సిడెంట్లో గాయపడిన శ్రీనివాసరావు అనే వ్యక్తి 20 రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. అయితే బాధితుడి చేతికి చిన్న ఆపరేషన్ చేయాలని, దానికి 25,000 ఖర్చు అవుతుందని చెప్పారని, కానీ ఇప్పుడు 2 లక్షలు కట్టించుకుని 20 రోజులు గడుస్తున్నా డిశ్చార్జ్ చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. అయిన తర్వాత అక్కడికి 108కు ఫోన్ చేశారు. అక్కడ చూసిన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే 108 పర్సన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చే ముందు వీళ్ళ రిలేషన్స్కి తెలిస్తే ఇక్కడ తీసుకొచ్చే లోపు తనకి ఎలాంటి దెబ్బ కాలేదు, ఎలాంటి దెబ్బ తాకలేదు, చేతికి చిన్న గాయమైంది, చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది, రేపు మార్నింగ్ మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, దీనికి 25,000 రూపాయల ప్యాకేజీ మాట్లాడుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత 6 తారీఖు నాడు అడ్మిట్ అయితే 7 తారీఖు నాడు మధ్యాహ్నం సర్జరీ చేసి 24 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్కు పోయేటప్పుడు కూడా పర్సన్ ఏమంటున్నాడంటే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను బయట పసురుగట్టు కట్టించుకుంటా అని నడుచుకుంటూ వచ్చిండు హాస్పిటల్కు. నడుచుకుంటూ లోపలికి పోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి పోయిన పర్సన్ ఈ రోజు వరకు దాదాపు 20 రోజులు దాటింది. ఈ రోజు వరకు నార్మల్గా ఉలుపు లేదు, పలుపు లేదు. ఎలా ఉన్న పర్సన్ ఆపరేషన్ పోయే ముందు ఎలా ఉన్నాడో వచ్చేటప్పటికి అసలు సంబంధం లేకుండా కోమాలోనే పడి ఉన్నాడు. ఉన్న తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, మా ట్రీట్మెంట్ అయిపోయింది, మీరు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. వేరే దగ్గర మేము డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే డిఎంహెచ్ఓ గారు నిన్న సాయంత్రం 6 గంటలకు వాళ్ళకి టీం నన్ను పంపించి వాళ్ళు చూసి నిన్న సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ మాకు చెప్పకుండానే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళు డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా ఏం సలహా ఇస్తున్నారు, మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకపోతేనే బెటర్ ట్రీట్మెంట్ వస్తుంది.